ఆదిలాబాద్ పట్టణంలోని సోమవారం నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం సూపర్ సక్సెస్ అయిందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి చేసిన విజయవంతం చేసేందుకు వచ్చిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క, ప్రోటోకాల్ చీఫ్ హరహర వేణుగోపాల్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కౌన్సిలర్లు, వివిధ కమిటీల చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యులు, పట్టణ కాంగ్రెస్ మహిళా విభాగం, ఇక బ్లాక్ మండల గ్రామ కాంగ్రెస్ కమిటీ బాధ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అనుబంధ విభాగాలు, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా ఎన్ఎస్యుఏ, అదేవిధంగా సేవాదళ సభ్యులతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన జయప్రదం చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఆయన. కేంద్ర రాష్ట్ర నాయకులు అందించిన స్ఫూర్తితో ముందుకు వెళ్దామని, వారి దిశానిర్దేశంతో కలిసి పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రాహుల్ కాంగ్రెస్ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. నిన్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ విశ్వనాథన్ గారు, హర్కర వేణుగోపాల్ గారు, ఇలాంటి అతిరథ మహారథులందరూ రావడం, బ్రహ్మాండంగా పద్మనాయక గార్డెన్లో దిగ్విజయంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మీటింగ్ అంటే, కార్యకర్తల సమావేశం అంటే ఆదిలాబాద్లో జరిగినట్టుగా ఉండాలని మొత్తం రాష్ట్రమంతా 17 కాన్స్టిట్యున్సీలకు కూడా ఇక్కడ జరిగినటువంటి ఫోటోలను, వీడియోలను పంపించడం జరిగింది. అంటే ఇలా జరగాలని చాలా సంతోషంగా ఉంది. దీన్ని దిగ్విజయం చేసినటువంటి అందరు కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా అందరి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానింపబడ్డ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు, దీపాదాస్ మున్షి గారు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చలనం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ అన్న యొక్క మదిలో ఉన్నది. అట్లనే రుణమాఫీ గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ తప్పకుండా చేస్తాం, ఏ ఒక్క రైతు కూడా బాధపడాల్సిన పని లేదని చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి కార్యకర్తల, నాయకుల పార్లమెంట్ పరిధిలోని విస్తృత స్థాయి సమావేశాన్ని విశేషంగా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరు మీడియా మిత్రులు బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. మీడియా కవరేజ్ని విస్తృతంగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల తరపున మీడియా ప్రతినిధులందరికీ కూడా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.